యొక్క మహాకృపను బట్టి మరి ఈ వార దినములలో మరి మన సంఘ కార్యక్రమంలో శనివారపు ప్రార్థనా సమయాన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తూ ఉన్నాం. ఇంతవరకు దేవుని సన్నిధిలో మనము ఏం చేసాం? పాటల ద్వారా దేవుని నామాన్ని గణపరిచాం. మరి ఇప్పుడు దేవుని యొక్క వాక్య భాగములోనికి మనం వస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యమును మనము శ్రద్ధ కలిగి, దేవా నీవు మాతో మాట్లాడండి తండ్రి అని దేవుని యొక్క వాక్యము కోసం ఎదురు చూద్దాం. మరి బైబిల్ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్య భాగం ఈరోజు మన ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథము నుండి మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. వాక్యాన్ని చదివేటప్పుడు మరి మీ దగ్గరలో ఉన్న మైక్రోఫోన్ తీసుకొని చక్కగా చదివి వాక్యాన్ని అందించాలని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాం. చూడండి, కీర్తనల గ్రంథము 23వ కీర్తన, కీర్తనల గ్రంథము 23వ కీర్తన మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రజలతో చేస్తున్న వాగ్దానాన్ని మనము జ్ఞాపకము చేసుకుందాం. చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చెప్పాలి. మీ మైకులు ఆన్ చేసి పెట్టండి. హల్లెలూయా చెప్పిన దాంట్లో వినపడాలి, వాక్యం చదివిన మైక్లోకి రావాలి. కాబట్టి కీప్ యువర్ మైక్స్ ఆన్. దయచేసి ఈ యొక్క వాక్య భాగాన్ని మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే, పరిశుద్ధ లేఖన భాగములలో దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా తన ప్రజల ఎడల ఒక కాపరిగా ఉండి ఆయన బలపరచుచున్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాటి మన ధ్యానములో మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే, యెహోవా కాపరి, యెహోవా మన కాపరి. కాపరి అంటే ఏమిటి? కాపరి యొక్క లక్షణాలు ఏమిటి? కాపరి యొక్క బాధ్యతలు ఏమిటో కూడా మనము తెలుసుకుందాం. కాపరులు చాలామంది ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాపరులు, గొర్రెల కాపరులు ఉంటారు, గొడ్ల కాపరి ఉంటారు, ఇంకా మేకమందల కాపరి ఉంటారు, అనేకమైన కాపరులు ఉంటారు. కానీ యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, భక్తుడు కీర్తనాకారుడు ఏం చెబుతున్నాడంటే, ఆయన కాపరయుండి, ఏమండి ఎవరంటే ఆయన కాపరయుండి, ఎవరు? కీర్తనాకారుడు ఒక కాపరయుండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనాకారుడు అంటే దావీదు. ఈ కీర్తన రాసింది ఎవరు? దావీదు రాశాడు. ఈ దావీదు రాసిన కీర్తన భాగములో దావీదే ఒక కాపరి. ఆ కాపరి ఆయన అంటున్నాడు, యెహోవా నా కాపరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అనుకుంటాం నేనే పెద్ద గొప్పవాడిని అనుకుంటాం. కాదు, నీకంటే మించిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది చాలా విషయాలుగా కొన్నిసార్లు పొగుడుతూ ఉంటారు. అయ్యా మీరు భలే గొప్పవారండి, మంచి పని చేసి. అరే నేను నలుసంతటి వాడినే, నాకన్నా మించిన వారు ఎందరో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈవెన్ ఇట్ ఈస్ ఎ కాపరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డేవిడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ షెపర్డ్. ఆయన కాపరయుండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎటువంటి కాపరి? ఆయన ఆ శత్రువుల చేతిలో నుండి మందను కాపాడిన కాపరయుండి కూడా, ఏ శత్రువుల చేతిలో నుండి? మేకలను కాయచు ఉన్న సమయంలో, గొర్రెలను కాయచున్న సమయంలో ఆయన కలిగిన కష్టం ఏమిటంటే, శత్రువు వచ్చి ఏం చేస్తున్నారు? తోడేలు వచ్చి గొర్రెను తీసుకొని వెళుతూ ఉంటే ఆ తోడేలును ఎదిరించి ఆ గొర్రెను కాపాడిన మంచి కాపరి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా సింహముతో పోరాడిన కాపరి. అంత మంచి కాపరయుండి ఇప్పుడు అన్నాడు, అంత బలాఢ్యుడైన కాపరయుండి అంటున్నాడు. ఏమన్నాడంటే, యెహోవా నా కాపరి. హల్లెలూయా. అబ్బో నేను గొప్ప కాపరినే, తోడేళ్ళ నుంచి కాపాడాను, సింహాన్ని ఎదిరించాను, నాకంటే మించినోడు లేడు అంటలా. ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. హల్లెలూయా. లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ బి
వాంట్. నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మరి రాత్రికాల సమయంలో మనం అనుకుంటాం మనమే గొప్ప. కాదు, మనకు ఒక కాపరి కావాలి. ఆత్మీయ జీవితానికి ఎవరు కావాలి? కాపరి కావాలి. ఆత్మీయ జీవితానికి ఒక మేపరి కావాలి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనలను కాపాడుచున్న మంచి కాపరి. ఆమేన్, హల్లెలూయా. ఆ కాపరి లక్షణాల్లో మనం చూసినట్లయితే ఆయన ఏం చేస్తాడంట? పచ్చిక గల చోట్లకు ఆయన నన్ను, అబ్బాబ్బాబ్బా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవి కాపరి యొక్క లక్షణాలు. ఇవేంటండి? కాపరి యొక్క లక్షణములలో మొట్టమొదటి లక్షణము ఏం చేస్తాడంట? పచ్చిక గల చోట్లకు, అందించాలి. పచ్చిక గల చోట్లకు ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. అంటే కాపరి ఎప్పుడు కూడా ఏం చేయగలగాలి? మంద యొక్క అలసటను ఎరిగిన వారై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మందను కాస్తున్నామంటే కుదరదు. ఆ మంద యొక్క క్షేమాన్ని తెలుసుకోవాలి. మంద ఆకలిగా ఉన్నదా, మంద దాహము కొనుచున్నదా, మంద అలసిపోయినదా అని ఆలోచన చేసి వాటికి తగిన ఏర్పాట్లను చూడాల్సిందే కాపరి యొక్క లక్షణము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేక కాపరి యొక్క బాధ్యత. గమనించండి. దో హీ వాజ్ ఏ షెపర్డ్, దావీదు కాపరయుండి కూడా ఏం చేస్తున్నాడు? నాకు ఒక కాపరి కావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను కాపరిగా ఉన్నాను, కానీ నాకు ఒక కాపరి, ఆ కాపరే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ కాపరి మంద కోసం ప్రాణము పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు నా కాపరైతే నా కొరకు తన ప్రాణమును పెట్టినవాడై ఉన్నాడు. దానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవ భాగం చూసినట్లయితే శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 1, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు. ఏ జలముల దగ్గరకంట అమ్మ? ఏ జలముల దగ్గరకంట? శాంతికరమైన జలముల దగ్గరకు వాటిని నడిపిస్తాడంట. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న నీళ్లు త్రాగటానికే అనుకూలముగా ఉంటుంది, కానీ బలబలా ప్రవహించే దగ్గర జంతువులు నీళ్లు త్రాగలేవు కాదు కదా. ఒకవేళ పొరపాటున నీటిలో పడితే అది పైకి కొట్టుకొని పోతుంది, అపాయం ఉంటుంది. కనుక ఆయన ఎక్కడికి నడిపిస్తాడంట? శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మంచి కాపరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ గమనించినట్లయితే భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఏమన్నాడంటే, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకంటే నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఏ కాపుదల ఇది? ఏ కాపరి? యేసయ్య కాపరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య తన కాపరిగా మనకున్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆలోచించండి. దేవుని సన్నిధిలో మనము మంచి కాపరిని కలిగి ఉండాలి. కాపరైన యేసయ్య మాట వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట మనం జ్ఞాపకము చేసుకున్నట్లయితే, కాపరి యొక్క స్వరమును మంద గ్రహించాలి.
ఆమేన్. హల్లెలూయా. పేరుకు కాపరిగా పెట్టుకుంటే సరిపోదు, కానీ కాపరి యొక్క స్వరాన్ని మంద వినగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది యేసయ్య నా కాపరి అంటాం, యేసయ్య మా మేపరి అంటాం, యేసు ప్రభువు మమ్మల్ని రక్షించువాడు అంటారు, కానీ యేసయ్య మాట, కాపరి మాట వినరు, కాపరి స్వరము వినరు. కాపరి స్వరము విన్నప్పుడు మనము దీవించబడతాం, కాపరి స్వరము విన్నప్పుడు మనము కాపాడబడతాం, కాపరి పిలుపును విన్నప్పుడు మనము మేపబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాపరి స్వరము విన్నప్పుడు గాఢాంధకారపు లోయలలో సంచరించినను అపాయమునకు నేను భయపడను. హల్లెలూయా. హల్లెలూయా. ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నా వెనుక నా కాపరి ఉన్నాడు. అతడు పిలుస్తాడు. అపాయం వస్తుంటే ఏం చేస్తాడు? పిలుస్తూ ఉంటాడు. కాపరు అన్నవారు ఎప్పుడైనా గమనించండి, ఒక శబ్దము చేయగానే ఆ మందలన్నీ కూడా గుంపుగా అతని దగ్గరకు వచ్చేస్తాయి. రాని గొర్రె ఏదైనా ఉంటే తప్పకుండా శత్రువుకు మేత అయిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్క గొర్రె ఉంటుంది, ఇటు విలుతాడు పరిగెత్తుతూ ఉంటుంది, అటు వెళ్తుంటే ఇటు పరిగెత్తుతూ ఉంటుంది. ఏమైపోతుంది? చివరికి అపాయానికి గురి అయిపోతుంది. కోడి చూడండి, కోడి తన పిల్లలను కాయినట్లుగా దేవుడు ఏం చేస్తాడు? మనలను తన రెక్కల క్రింద కాస్తూ ఉన్నాడు. ఆ కాపరే మనల్ని కాసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గ్రద్ద రాగానే లేకపోతే కాకి రాగానే ఏం చేస్తుంది తల్లి? ఒక శబ్దం వచ్చేస్తుంది. ఆ శబ్దము వినగానే పిల్లలన్నీ కూడా, కోడి పిల్లలన్నీ కూడా ఎక్కడికి వస్తాయి? తక్కల కిందకు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నప్పుడు కోడి పిల్లలు చేసేది, వాటిని గమనిస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు ఈ తెల్ల కోడి పిల్లలు అమ్ముతూ వచ్చేవారు, రంగురంగులుగా ఉండే. అవి కొని ఈ గుంపులో కలిపేవాళ్ళం. కలిపినా కానీ ఏం చేసేది తెలుసా? ఈ కోడి అరవగానే దాని పిల్లలన్నీ అపాయం వచ్చిందని తెలిసి వచ్చి రెక్కల కిందకి. కానీ ఈ ఉన్నాయి సరే బయట నుంచి తెచ్చిన పిల్లలు, అవి తల్లి మాట వాటికి తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ గొర్రెలు ఉన్నప్పుడు అవి గొర్రె యొక్క కాపరి యొక్క స్వరమును వినవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాపరి యొక్క స్వరమును వినవు. ఎందుకనంటే వినే స్వభావము వాటి దగ్గర లేదు గనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఎక్కడైతే భక్తుడు తెలుపుతున్నాడు, ఏమన్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పచ్చిక గల చోట్ల, ఎక్కడ పచ్చికగా ఉంటే అక్కడ మందను తోలుకొని వెళతాడు. వాటికి ఆహారము తీర్చడానికి, దాహము శాంతికరమైన జలముల యొద్దకు ఏం చేస్తాడు? దాహము తీర్చడానికి తీసుకుని వెళతాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు న్యాయపడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక కాపరిని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడైతే మనం చూసాము, ఇక్కడ కాపరి దావీదేమన్నాడు? యెహోవా నా కాపరి అంటున్నాడు. ఇక్కడ యోహాను సువార్తలో ఏమన్నారు? అదుగోండి, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కాపరి అయితే ఏం చేస్తాడంట? పచ్చిక గల చోట్లకు తోలుకొని వెళుతున్నాడు. ఇక్కడ సెకండ్ కాపరి, రెండవ కాపరి ఏం చేస్తాడంట? మంచి కాపరి. హల్లెలూయా. మంచి కాపరి ఏం చేస్తాడంట? గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మంచి కాపరి ఏం చేస్తాడంట? గొర్రెల కొరకు తన ప్రాణమును
పెడతాడు. గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టి వాటిని రక్షించుకుంటాడు. ఆ కాపరే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ప్రాణము పెట్టిన దేవుడై ఉన్నాడు. ఆయన కాపరిగా ఉన్న దేవుడై ఉన్నాడు. మనలను పోషిస్తున్న దేవుడై ఉన్నాడు. ఏమన్నాడు? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను అరుండచే శాంతికరమైన జలముల యొద్ద ఏం చేస్తాడ? నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. హల్లెలూయా. మరి యోహాను సువార్తలో మనం చదివిన వాక్య భాగంలో చూసినట్లయితే మంచి కాపరి, అమ్మా, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, నిజముగా ఈ రాత్రి కాల సమయంలో యేసయ్యని కాపరిగా నీవు కలిగి ఉన్నావా? కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను పచ్చిక గల చోట్లకు పరుండజేస్తాడు. శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. అంతేకాకుండా గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నేను గొర్రెలకు మంచి కాపరి. ఇప్పుడు రెండో భాగం ఏంటన్నాడు? మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత చదవండి. జీతగాడు గొర్రెల కాపరి కాడు. జీతగాడు గొర్రెల కాపరి కాడు. కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తోడేలు రావడం చూసి కాపర్ ఏం చేస్తాడంటే, ఈయన జీతగాడు ఏం చేస్తాడంట? పారిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఒకటి గుర్తుపెట్టుకోండి, కాపరే, జీతగాడు జీతగాడే. కాపరి చూపించిన ఆ యొక్క శ్రద్ధ ఈ జీతగాడు చూపించడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఒక చెరుకు ఫ్యాక్టరీకి మేము వెళ్ళాం. చెరుకు ఫ్యాక్టరీకి వెళితే ఆ చెరుకు రసము తీయబడిన అది కాగుచున్న సమయంలో గుండుగకు చిన్న ఎంత పెద్ద బెజ్జం పడిపోయి కారిపోతూ ఉంది. పని వాళ్ళు ఏం చేశారంటే, అమ్మో అది వేడిగా ఉంది అని దూరంగా వెళ్ళిపోయారు. కానీ ఆ కంపెనీ యజమాని వచ్చినప్పుడు అయ్యో ఇదంతా వ్యర్థమైపోతుందని గబగబా దానికి ఏం చేశారంటే ఒక మార్గాన్ని వెతికి ఆ కారిపోవటాన్ని ఆపగలిగాడు. ప్రాణాన్ని ఏం చేశాడు? త్యాగము చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఇక్కడ చెప్పుచున్నాడు, కాపరి తన బర్రెల కొరకు ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. అదే జీతగాడైతే ఏం చేస్తాడు? ఉంటే నాకే పోతే నాకే, నా ప్రాణం నేను కాపాడుకుందామని ఏం చేస్తాడంట? పారిపోతాడంట. ఏం రావడం చూసి? తోడేలు రావటం చూసి, లేకపోతే పులి రావటం చూసి, లేకపోతే శత్రువు రావటం చూసి ఆ గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని సంగమా, ఆయన మన కాపరిగా మనము కలిగి ఉంటే ఆయన అంటున్నాడు, నా పచ్చిక గల చోట్లకు ఆయన నన్ను పరుండ చేస్తాడు. శాంతికరమైన జలముల యొద్దకు తీసుకుని వెళతాడు. గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకంటే యేసయ్య నా కాపరి, యేసయ్య నా మేపరి, యేసయ్య నాకు కాపుదలిచ్చే దేవుడు, యేసయ్య నన్ను పోషించే దేవుడు, యేసు ప్రభువు నా దాహము తీర్చే దేవుడు. హల్లెలూయా. అదే జీతగాడైతే పారిపోతాడు. ఆయన కాపరి. ఇప్పుడు అన్నాడు, ఆయన మంచి కాపరి తన గొర్రెల కోసము ప్రాణము పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య కన్నా మంచి కాపరి ఈ లోకంలో ఎవ్వరూ లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధాన కర్తయగు దేవుడు
యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ కాపరి అంటే ఈయన? మొట్టమొదటి ఏంటి? కాపరి. రెండవది మంచి కాపరి. ఇప్పుడు గొప్ప కాపరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు ఇట్ సెల్ఫ్ వెన్ వీ హ్యావ్ యాజ్ ఎ షెపర్డ్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితానికి కాపరిగా మనము యేసయ్యను కలిగి ఉంటే ఆయన మంచి కాపరిగా నీలో ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడేమన్నాడు? మంచి కాపరి దగ్గర తర్వాత ఏమన్నాడు? గొప్ప కాపరి. ఈ గొప్ప కాపరి, మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కోసం తన ప్రాణం పెడతాడు. గొప్ప కాపరి ఏం చేస్తాడు? నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సమాధానకర్తగా మన జీవితంలో మనకు తోడుగా నుండి మనకి సమాధానాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి. అమ్మా, ఆ గొప్ప కాపరిని మనం కలిగి ఉన్నామా? ఒకసారి మనల్ని మనం యోచన చేసుకోవాలి. ఒకసారి దేవుని యొక్క వాక్యమును మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 84వ కీర్తన 11వ వచనం చదవండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వానికి ఆయన ఏ మేలు చేయక మానడు. మరి మన కాపరి ఏ మేలు చేయక మానడు. మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కొరకు ప్రాణము పెడతాడు. ఇప్పుడు గొప్ప కాపరి ఏం చేస్తాడంట? గొప్ప కాపరి, ఏ కాపరి? గొప్ప కాపరి. గొప్ప కాపరి ఏం చేస్తాడు? సజీవుడుగా మన కొరకు తన ప్రాణమును పెట్టుచున్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో మనం చదివిన వాక్య భాగము ఎక్కడమ్మది? హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి ఒకసారి. కాపరి అయిన యేసు, మన ప్రభువులకు నిత్యమైన నిబంధన రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రధాన కాపరి ఏం చేస్తాడంటే మనలను సిద్ధపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ కాపరి? గొప్ప కాపరి. గొప్ప కాపరి ఏం చేస్తాడు? సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు. ఆ సిద్ధపాటుకు మనం లోబడితే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నా సిద్ధపాటుకు లోబడితే చూడండి, నిర్గమాకాండము 24వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. చదవండి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో చదవమ్మా. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటినీ విషయమై యెహోవా మీతో చేసిన నిబంధనను రక్తము ఇదే అని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము, సిద్ధపాటు రక్తము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ప్రధాన కాపరి. మొట్టమొదటిది ఏంటి? కాపరి. ఎవరు చెబుతున్నారు? దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి. రెండవది మంచి కాపరి, గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. మూడవది గొప్ప కాపరి, నిన్ను సిద్ధపరిచే దేవుడు. తన రక్తము చేత
ఆయన ప్రజలతో చేసిన నిబంధన రక్తము. ఈ ప్రధాన కాపరేనా? తర్వాత ఇక్కడ మాట మనం చదువుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలు మనం చదివిన మాటలో మంచి గొప్ప కాపరి ఏం చేస్తాడు? తన యొక్క రక్తము చేత తన బిడలను శుద్ధి చేసి సిద్ధపరిచి తన యొక్క సన్నిధిలోనికి తీసుకొని వెళ్ళే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట మరొకసారి చదవండి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. చదవండి. 5:3. మొదటి పేతురు 5:4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమా కిరీటము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కాపరి అంటే ఈయన? ప్రధాన కాపరి. ఏం చేస్తాడంటే ఈయన? వాడబారని మహిమ కోసము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఆయన మన కాపరి, ఆయన మన మంచి కాపరి, ఆయన గొప్ప కాపరి, ఆయన ప్రధాన కాపరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రధాన కాపరి మాట మరలా చదవండి. పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. చిన్నలారా, మీ పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకోవాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడలారా, యేసు క్రీస్తు పేరు పెట్టబడిన ప్రజలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి భక్తుడైన దావీదు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన కాపరిగాను, మంచి కాపరిగాను, గొప్ప కాపరిగాను, ప్రధాన కాపరిగా మనకు తోడుగా నుండి మనలను బలపరిచే దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తే. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయన మాట వింటే ఆయన మంచి కాపరిగా నీ జీవితంలోనికి వస్తాడు. ఆయన మాటకు లోబడితే ప్రధాన కాపరిగా ఆయన నీతో నడుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రధాన కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దీవెన మనకి కావాలంటే మనము ఆయనతో నడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేరు పెట్టుకున్నంత మాత్రమున సరిపోదు. we need to be obey the word of God. We need to walk according to the will of God. What the God says according to his will, that we need to obey and walk according to his will. ఆయన మాట ప్రకారముగా, ఆయన చిత్త ప్రకారముగా మనం నడిస్తే ఆయన అంటున్నాడు, నీ జీవితంలో కాపరిగా కాదు మంచి కాపరిగా ఉంటాడు. మంచి కాపరే కాదు గొప్ప కాపరిగా ఉంటాడు. గొప్ప కాపరే కాదు ప్రధాన కాపరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాపరైన ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుచుచూ ఉన్నాడు. రండి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారలారా, నా దగ్గరకు రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, ఆయన స్వరము వింటే, ఆయన దగ్గరకు వస్తే ఆయన మనలను రక్షించి కాపాడి తన హస్తములలో భద్రపరిచే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఊరికే పేరు పెట్టుకొని మేము ప్రార్థనలోనండి, మేము ప్రార్థన చేస్తాం, మేము కూడా భక్తి ఉంది, కానీ ఆ భక్తికి తగ్గ శక్తి లేకుండా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే నమ్ముకున్నాం కానీ ఏమీ జరగటం లేదు. ఎందుకు జరుగుతాయి? శక్తిని నువ్వు పొందలేదు కాబట్టి, ఆయన మాటకు లోబడలేదు కనుక, ప్రవర్తనలో మార్పు లేదు కనుక, దేవుని అడుగు జాడ ప్రకారముగా నడవలేదు కనుక. అందుకన్నాడు, ఆయన నాకు కాపరిగా ఉంటే గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. హల్లెలూయా, హల్లెలూయా.
బికాస్ మై లార్డ్ ఈజ్ ఎ లార్డ్ హూ హ్యాస్ బీన్ ఎ గ్రేట్ కాపరి, గొప్ప కాపరి. ఆయన మనకేమైనాడు? గొప్ప కాపరిగా ఉన్నాడు, మంచి కాపరిగా ఉన్నాడు. మంచి కాపరి తన తన గొర్రెల కొరకు ఏం చేస్తాడంట? ప్రాణం పెడతాడు. అదే జీతగాడైతే ఏం చేస్తాడు? ఆపదను చూచి పారిపోతాడు. అందుకని కాపరే, జీతగాడు జీతగాడే, యజమానుడు యజమానుడే, పనివాడు పనివాడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనము పనివాని మీద ఆధారపడి పని అప్పగిస్తే ఎక్కడో ఒక చోట చిన్న ఏదో కొరవ పెట్టి వెళ్ళిపోతాడు. ఆ కొరవ కోసం మరలా ఏం చేయాలి? వాడిని మళ్ళీ పిలవాలి, రారా బాబు అని. ఇంకొక రోజు కూలి. అదే యజమానుడైతే దానిని సక్రమముగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 4వ వచనంలో 1 పేతురు 5:4 చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రధాన కాపరి మనకేం తెస్తున్నాడు? కిరీటం తెస్తున్నాడు అంట. యాం పాస్టర్ గారు, ప్రస్తుతానికి ఉన్న కొరతలన్నీ తీర్చేసాలు, కిరీటం ఎవరికి కావాలి అంటారు. నో, కిరీటమే కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయనతో ఉండగలిగిన అర్హతనిచ్చేది ఆ కిరీటమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రధాన కాపరి. ఆ ప్రధాన కాపరి నువ్వు కలిగి ఉన్నావా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆర్ యు హ్యావ్ ఎ రియల్లీ దట్ గ్రేట్ కాపరి, గొప్ప కాపరిని నీవు కలిగి ఉన్నావా? ప్రధాన కాపరిని నీవు కలిగి ఉన్నావా? మంచి కాపరిని కలిగి ఉన్నావా? కాపరిని నీవు కలిగి ఉన్నావా? కాపరిని కలిగి ఉన్నట్లయితే మన మూలవాక్యానికి వద్దాం రండి. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 1 వచనాలు మనం చూసినట్లయితే, కాపరిగా యేసయ్యను నీవు కలిగి ఉన్నట్లయితే ఆయన అన్నాడు, పచ్చిక గల చోట్లకు ఆయన నన్ను నా శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, దుడ్డు కర్ర దండం ఏం చేస్తుందంట? ఆదరిస్తుంది. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమా, నీ శత్రువులతో నువ్వు బాధపడుతున్నావేమో, వారు కలిగించే వేదనలు నిన్ను కృంగదీస్తున్నాయేమో, వారు వేసే నిందలు నిన్ను కృంగదీస్తున్నాయేమో. దేవుడు అన్నాడు, నీ శత్రువుల ఎదుట నేను నీకు భోజనము సిద్ధపరచెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తాడంట దేవుడు? నీ శత్రువుల ఎదుట నీకు నేను భోజనము సిద్ధపరుస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఉన్నాడు, నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీటన్నిటిని బట్టి అన్నాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. హల్లెలూయా. ఏమా, చిరకాలమా కొద్ది కాలమా? చిరకాలమా కొద్ది కాలమా? ఆ కష్టం తీరగానే ఇంకా దేవుడు లేదు, ఏమీ లేదు, అయిపోయింది. ప్రార్థన అయిపోయింది, భక్తి అయిపోయింది, ప్రార్థన అన్నీ అయిపోయినాయి. నో, ఎంతకాలం అంట? చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి భాగ్యత మనకు కావాలంటే
మంచి మన యెహోవా కాపరిగా కలిగి ఉండాలి. గొప్ప కాపరిని మనం కలిగి ఉండాలి. ప్రధాన కాపరి, మంచి కాపరిని మనం కలిగి క్రీస్తులో మనం సాగిపోదాం. అట్టి భాగ్యము దేవుడు మనకి సమృద్ధిగా దయచేసి నడిపించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, రాత్రికాల సమయంలో నేను మీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడారు తండ్రి. భక్తుడైన దావీదైతే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదని, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తున్నాడని ప్రార్థన చేశాడు తండ్రి. యోహాను సువార్తలైతే ప్రభు మేము చూసాం తండ్రి, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు తండ్రి. నిజమే తండ్రి, మీరు మా మంచి కాపరి యేసయ్యా, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు తండ్రి. మేము నాయన పాప పరిహారార్థముగా చెల్లించవలసిన బలిని ప్రభా మీరు అర్పించారు తండ్రి, మాకు విమోచన దయచేశారు. గొప్ప కాపరిగా మీరు ప్రభా మమ్మలను విడిపిస్తున్న నాయన విమోచన క్రయధనమును చెల్లించిన దేవుడవు తండ్రి. నాయన చివరిగా తండ్రి, ప్రధాన కాపరిగా ప్రభా నాయన ప్రత్యక్షతలో ప్రభా మమ్మలను సిద్ధపరిచి మీ ఎదుట ప్రభా నిలబెట్టుకొనడానికి ప్రధాన కాపరిగా నేను మీ యొద్దకు వస్తున్నానని వాగ్దానము చేశారు తండ్రి. నాయన కాపరిగా మిమ్మలను కలిగి ప్రభా మీ సన్నిధిలో సాగే భాగ్యము దయచేయండి. నాయన యేసు ప్రభు వారు ఎంత మంచి కాపరో, ప్రధాన కాపరో, లేకపోతే గొప్ప కాపరో నాయన మీరు మాతో మాట్లాడిన మా కాపరి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సంఘాన్ని బలపరచండి. దిన కార్యక్రమంలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రములు చెల్లించుకోవచ్చు. వాక్య భాగము చేత మమ్మల్ని బలపరిచినందుకు నాయన మీకే మీ సన్నిధిలో ప్రభా పాదాపి వందనములు చెప్పుకుంటున్నాం తండ్రి. మీ కృపలో బలపరిచి మీ నామాన్ని ఘనపరచుకొనమని అందించిన నాయన నిలబడి దేవుని యొక్క వాక్యమును అందించిన విధ ఆశలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. బలపరచను, మీ నోటికి బురగా వాడుకోనండి ప్రభా. ఇంకా అనేక ప్రాంతములలో మీ పని కొరకు ప్రభా నిలబెట్టుకొని తండ్రి అనేక ఆత్మ రక్షణ కొరకు వాడబట్టుకు సహాయం చేయండి. అంతేకాకుండా తండ్రి నాయన ఈ సిద్ధపాటు ప్రార్థనలు మీరు దీవించండి ప్రభా. నాయన రేపు జరుగుతున్న ఆదివారపు ఆరాధనా కార్యక్రమాన్ని ఆశీర్వాదకరముగా జరిగించి మేలుకరముగా జరిగించి మీ కృపలో బలపరచుమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన